₹75 కోట్ల నాణ్యత వెంటనే మంజూరు చేయాలి. 75 కోట్ల నాణ్యత వెంటనే మంజూరు చేయాలి. అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలి. అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలి. వెల్ఫేర్ ఫండ్ 10 లక్షల రూపాయలకు పెంచాలి. న్యాయవాదుల వెల్ఫేర్ డెత్ బెనిఫిట్ 10 లక్షలకు పెంచాలి. డెత్ బెనిఫిట్ 10 లక్షలకు పెంచాలి. 30 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలి. 75 కోట్ల నామినీ వెంటనే మంజూరు చేయాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలి. అడ్వకేట్లకు రక్షణ బిల్లును అసెంబ్లీలో పెట్టాలి. అడ్వకేట్ రక్షణ బిల్లును ఇమీడియట్ గా అసెంబ్లీలో పెట్టాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లుని అసెంబ్లీలో తక్షణమే పెట్టాలి. ప్రశాంతంగా కేసులు చేసే హక్కు కల్పించాలి. న్యాయవాదులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. న్యాయవాదుల ఫ్రీగా కేసు చేసుకునేటట్టు రక్షణ కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ప్రవేశపెట్టాలి. జూనియర్ అడ్వకేట్స్ 5,000 రూపీస్ ఇస్తానన్న దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమీడియట్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. అలాగే పబ్లిక్ తోటి ఇబ్బంది ఏదైనా గట్టి కేసు చేయాలంటే ఆ కేసు వాదిద్దామంటే అటువంటి న్యాయవాదుల్ని చంపేస్తున్నారు. మానవ హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాదులు ఎక్కడికక్కడ చంపేస్తున్నారు. వాళ్ళకి రక్షణ లేకుండా ఉంది. ఎస్పెషల్లీ పొలిటికల్ లీడర్స్, పెద్ద గుండాలు ఏమైనా ఉన్నారని మేజర్ పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే, మేము ఎప్పుడైతే ప్రజల తరపున సమాజం బాగు కోసం పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆటంకం ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఎక్కడికక్కడ నడి రోడ్డు మీద చంపేయడాలు జరుగుతున్నాయి. అనేక ఇన్సిడెంట్లు జరిగాయి ఈ విధంగా. ఆ విధంగా న్యాయవాదిని స్వతంత్రంగా కేసు చేసుకోనికుండా చేస్తున్న ఇటువంటి గూండాల్ని తక్షణమే అరెస్ట్ చేయాలంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయవలసిన పని ఏంటంటే, న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అది పార్లమెంట్లోని అసెంబ్లీలో తక్షణమే ప్రవేశపెట్టాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రజలందరికీ కూడా ఫ్రీగా కొంతమంది హ్యూమన్ రైట్స్ న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమాజంలో పేద ప్రజల వర్గాలకి అందరికీ కూడా ఫ్రీగా చేయడానికి మాకు అవకాశం కల్పించవలసిందిగా మాకు ప్రొటెక్షన్ కల్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నాం. ఆ విధంగా మాకు ప్రొటెక్షన్ కల్పించినట్టయితే మేము పేద ప్రజలకి క్లయింట్స్కి అందరూ కూడా మేము న్యాయం చేయడానికి వాళ్ళ తరపున పోరాడడానికి మేము ముందుంటామని చెప్పేసి మీ పత్రికా ముఖంగా తెలియపరచడం అవుతుంది. నా పేరు భగవత్ అండి. నేను ఇండియన్ అసోసియేషన్ లాయర్స్ జాతీయ అయితే మేము ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్రంలో అన్ని బార్లు కూడా ఇదే టైంలో అందరం అసోసియేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా న్యాయవాదులకి రక్షణ అనేది లేకుండా పోతుంది. అందుకని ప్రొటెక్షన్ యాక్ట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని మాకు రక్షణ కల్పించాలి. అలాగే ప్రొటెక్షన్ యాక్ట్ని అమెండ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా చనిపోయిన న్యాయవాదులకు డెత్ బెనిఫిట్ని రిలీజ్ చేయడంలో గవర్నమెంట్ లేట్ చేస్తుంది. ఇది కూడా ఈ విషయంలో కూడా గవర్నమెంట్ ముందుగా ఆలోచించి చనిపోయిన న్యాయవాదులకి, కరోనాలో చనిపోయిన న్యాయవాదులకు కూడా ఇప్పటివరకు మ్యాచింగ్ గ్రాంట్ అనేది అందలేదు. అందువల్ల గవర్నమెంట్ తక్షణమే డెత్ బెనిఫిట్ ఫండ్స్ను కూడా రిలీజ్ చేయమని కోరుతున్నాం. అంతేకాకుండా అపరిష్కృతమైన సమస్యలు ఉన్నాయి కోర్టుల్లో. మా న్యూ బిల్డింగ్ ఇంతవరకు రిలీజ్ చేయట్లేదు, ఓపెన్ చేయలేదు. అందుకని త్వరగా ఫండ్స్ రిలీజ్ చేసి మా విశాఖపట్నంలో ఈ న్యూ బిల్డింగ్ని ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ముందుండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కోర్టు చాలా చిన్నదైపోయింది, అనేక కోర్టుల సముదాయాలు ఉన్నాయి. మా లాయర్లు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా మహిళా న్యాయవాదులకైతే కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు కోర్టుల్లో. దయచేసి గవర్నమెంట్ వారు ఈ విషయంలో చొరవ తీసుకొని మా బాధని సహృదయంతో అర్థం చేసుకుంటుందని గవర్నమెంట్ని మేము ఐఏఎల్ తరఫున మొత్తం రాష్ట్ర జాతీయ నాయకులతో పాటు మా న్యాయవాదులందరి తరఫున విశాఖపట్నం నుంచి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా లా నేస్తం విడతలుగా రిలీజ్ చేస్తున్నారు. అలాగైతే జూనియర్ న్యాయవాదులకి చాలా కష్టం. వాళ్ళు నెల ఎంతో కొంత వాళ్ళకి టైంకి ఇచ్చినట్లయితే వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు హాయిగా ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. లేదంటే వాళ్ళ జీవనోపాధి కోసం వెతుక్కోవాలి.
అందువల్ల గవర్నమెంట్ ఈ విషయంలో కూడా సానుకూలంగా స్పందించాలని మా ఐఏఎల్ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. అలాగే మా సభ్యులందరూ విన్నపం ఏంటంటే ముఖ్యంగా మాకు ప్రొటెక్షన్ యాక్ట్, అలాగే మిగతా ఫెసిలిటీస్ అన్నీ అంటే ముందు మా బిల్డింగ్స్, అలాగే మ్యాచింగ్ గ్రాంట్, గవర్నమెంట్ డెత్ బెనిఫిట్స్ రిలీజ్ చేయాలి. మాకు 100 కోట్లు ఇచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, కానీ 25 కోట్లే రిలీజ్ చేశారు. ఆ ఉన్న 75 కోట్లు కూడా తక్షణమే రిలీజ్ చేయాలి, న్యాయవాదులను ఆదుకోవాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అండి. మీ